కొలువులు ఇస్తామన్నారు, పేదోళ్లకు అగ్వకే బువ పెడతామన్నారు, పొల్లగాండ్లను చదివేనీకే పైసలు ఇస్తామన్నారు, గ్యాస్ మొద్దులు ఇస్తామన్నారు. ఓ గిట్ల ఎలక్షన్లకు ముంగట ఏపీ లీడర్లు మస్తు ముచ్చట్లే చెప్పిర్రు. అన్నట్టుగానే గద్దెనెక్కినాక ఒక్కో పథకం ఎగిరబెడుతుర్రు అన్నట్టు చేసిన పనుల గురించి చెప్పుకునేటందుకు దోస్తులంతా కలిసి పెద్ద మీటింగ్ పెట్టిర్రు. అట్లా పోయొద్దాం పారు. అబ్బాబాబాబాబాబా ఏం పబ్లిక్ పొట్టు వచ్చిండ్రు. జాతరకు పోయినట్టే పోయిండ్రు. ఓ దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు, నడుమ గిలాస పార్టీ వాళ్ళు సీమ గడ్డ మీద బలగం గట్టిగానే చూపించిండ్రు. 3 పార్టీల లీడర్లతోని అనంతపురం కిటకిటలాడింది. సూపర్ 6 పథకాలు ఇచ్చినాం, సూపర్ హిట్ చేసినాం అన్నట్టు పెద్ద లీడర్లంతా ముచ్చట్లు జోరుగా చెప్పిండ్రు. ఓ దిక్కు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, ఇంకో దిక్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు, ఏపీ పువ్వు పార్టీ అధ్యక్షుడు మాధవ్ సారు ముగ్గురు కలిసి కట్టుకుపోయిండ్రు. ఇస్తామన్న పథకాలన్నీ ఇచ్చినాము, ఇంకేమన్నా ఉంటే కూడా ఆలస్యం చేయకుండా ఇస్తాం. ఎగస్ పార్టీ వాళ్ళకి అసలే సంధియం అన్నట్టే మాట్లాడిండ్రు లీడర్ సాబులు. పాత సర్కారు వాళ్ళకు గట్టిగానే చురుకులు పెట్టిండ్రు. ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు, 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అటు పవన్ కళ్యాణ్ సార్ ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. ఇగిదిట్లుంటే ఓ దిక్కు లక్షల మందితోని మీటింగ్ పెట్టి అన్ని ఇచ్చినాము, మాట నిలబెట్టుకున్నాం అన్నట్టు సర్కారు వాళ్ళు చెప్తుంటే, ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్లు వేరే తీరు ఉన్నాయి. చూడర్రే, ఒకవైపున మోసం చేస్తున్నాడు, ఒకవైపున ఎగ్గొడుతున్నాడు, మరోవైపున నిజంగా సూపర్ 6 సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది. ప్రజలందరికీ కూడా తెలుసు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది చూస్తే అర్థమైంది. ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తా ఉన్నా కానీ, ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా కానీ అదన్నట్టు యూరియా ఇత్తలేరు, రేట్లు లేవు, అంత ఆగమాగం ఉన్నది అన్నట్టు కోపానికి వచ్చిండు జగన్ సారు. పబ్లిక్ కు అన్ని పూస ఉచితం అన్నట్టు మాట్లాడిండు. గిట్లా సర్కారు వాళ్ళ ముచ్చట్లో తీరుగుంటే ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లో తీరుగున్నాయి. సోషల్ మీడియాలో కూడా 2 దిక్కులకు లడాయి గట్టిగా అవుతుంది ఇప్పుడు.